క్రికెట్ ఆడే ప్రతి ఒక్కరూ తమ నేషనల్ టీంకు ఒక్కసారైనా ఆడాలని కోరుకుంటారు. అందుకోసం శాయశక్తులా ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే వారిలో కొందరికి మాత్రమే ఆ అవకాశం వస్తుంది. ఛాన్సులు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకొని టీంలో సెటిల్ అయ్యేవారు చాలా తక్కువ. కానీ కొందరు మాత్రం తమకు వచ్చిన అవకాశాలను వినియోగించుకొని రెగ్యులర్ ప్లేయర్స్గా మారుతారు. అయితే కెరీర్ను సుదీర్ఘకాలం పొడిగించుకోవాలనుకుంటే కంటిన్యూస్గా పర్ఫామ్ చేయాలి. అప్పుడే బెస్ట్ ప్లేయర్గా పేరు తెచ్చుకోవచ్చు. ప్రస్తుతం టీమిండియాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆ కేటగిరీలోకి వస్తారు. దశాబ్దంన్నర కాలంగా వీళ్ళిద్దరూ అద్భుతంగా ఆడుతూ టీం విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే వీళ్ళ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే బలమైన ప్లేయర్లు కనిపించట్లేదు. కొందరికి వరుసగా ఛాన్సులు ఇస్తున్నా విఫలమవుతున్నారు. అందులో ఒకడే శ్రేయస్ అయ్యర్. ఈ మధ్యకాలంలో టీమిండియాలో ఎక్కువ అవకాశాలు అందుకున్న ప్లేయర్లలో శ్రేయస్ అయ్యర్ కూడా ఒకడు. టీ20లు, వన్డేలతో పాటు టెస్టుల్లోనూ ఈ స్టైలిష్ బ్యాటర్కు వరుస ఛాన్సులు ఇచ్చి ఎంకరేజ్ చేస్తోంది టీమిండియా మేనేజ్మెంట్. అయ్యర్ కూడా తనకు వచ్చిన అవకాశాలని అందిపుచ్చుకొని రాణిస్తున్నాడు. రీసెంట్గా జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023లో సూపర్గా పర్ఫామ్ చేశాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ స్వదేశీ పిచ్లపై తప్ప విదేశాల్లో అయ్యర్ సరిగ్గా ఆడట్లేదు. ఎక్స్ట్రా పేస్, అనూహ్యమైన బౌన్స్ ఉండే ఫారెన్ పిచ్ల్లో అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. ముఖ్యంగా టెస్టుల్లో అతడి రికార్డు ఏమంత బాగోలేదు. ఇప్పటిదాకా 12 టెస్టులు ఆడిన అయ్యర్ 20 ఇన్నింగ్స్ల్లో కలిపి 707 పరుగులు మాత్రమే చేశాడు. వీటిలో 1 సెంచరీ మాత్రమే ఉంది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన 2 టెస్టుల సిరీస్లో అయ్యర్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ సిరీస్లో 31, 6, 0, 4 ఇలా ఉన్నాయి అతని స్కోర్లు. అయ్యర్ షార్ట్ బాల్ వీక్నెస్ను ప్రత్యర్థి బౌలర్లు టార్గెట్ చేస్తూ సక్సెస్ అవుతున్నారు. వరల్డ్ కప్లో దీని నుంచి కాస్త బయటపడినట్లు కనిపించాడు. కానీ ఆ షాట్స్ మీద ఇంకా పూర్తి పట్టు సాధించలేదు. ఎక్స్ట్రా పేస్, స్వింగ్తో వచ్చే బంతులను ఎదుర్కోవడంలోనూ అతడు తలపడుతున్నాడు. ఇప్పుడిప్పుడే వన్డేలో, టీ20లో సెటిల్ అవుతున్న అయ్యర్ను తీసుకొచ్చి విదేశాల్లో ఆడించడం కరెక్ట్ కాదు. లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్లో కంటిన్యూస్గా పెర్ఫార్మెన్స్ చేస్తే అప్పుడు టెస్టులోకి తీసుకొస్తే మంచి ఫలితం ఉంటుంది. స్పిన్ బాగా ఆడతాడని లాంగ్ ఫార్మాట్లో ఆడిస్తున్నారు. కానీ అక్కడ పేసర్లకు దొరికిపోతున్నాడు. అతన్ని టెస్టులో ఎందుకు ఆడిస్తున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. టీంలో అయ్యర్ ఉన్నా లేనట్లేనని, అతడు అవసరమా అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అతని ప్లేస్లో పుజారా, రహానే లాంటి సీనియర్లను తీసుకోవాలని లేదా ఇతర యంగ్స్టర్స్కు ఛాన్స్ ఇవ్వాలని సూచిస్తున్నారు. మరి టీంలో అయ్యర్ అవసరం లేదంటూ వస్తున్న విమర్శలపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.